ఎక్కడున్నా ఏం చేస్తా సరే తరగొట్టు పోస్తుంది అమ్మారావు గారు వస్తా ఉన్నారు. వారు ఎక్కడికో బ్రహ్మాండ నాయకులైనటువంటి మన గ్రామ దేవత మన ఎలవేల్పు బోనాల జాతర సందర్భంగా ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారి దర్శనానికి తక్కువ మహాజీ రాజేష్ గారు వారికి వారి కుటుంబాన్ని కూడా రమణ గారు ఎంతో భక్తి శ్రద్ధలతో 100 రూపాయలు సందా ఇచ్చారు. వారికి వారి కుటుంబ ఎంతో భక్తి శ్రద్ధలతో సరస్వతి గారు, శ్రీను గారు, సురేష్ గారు, యామిన గారు, ఓవసి గారు కుటుంబ సభ్యులందరూ కలిపి అమ్మవారికి ఎంత భక్తి శ్రద్ధలతో 550 రూపాయలు ఇచ్చారు. వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా గ్రామ దేవత పోచమ్మ తల్లి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. జై పోచమ్మ తల్లి, జై జై పోచమ్మ తల్లి, జై పోచమ్మ తల్లి, జై జై పోచమ్మ తల్లి.
అమ్మ రావాలి తల్లి నడు సీనా అటు ఇచ్చే లాస్ట్ బాగున్నా అంతే కొట్టించేది ఆధారాలు ఎక్కువ ఉంటుంది పేరు చెప్పి పంపించలేదు చింటూ ఫాస్ట్ పంపి మరి ఎలా వెళ్తారండి మరి వీళ్ళు ఎన్ని వాళ్ళు ఎదురెళ్ళి వాళ్ళు ఎలా వెళ్తారండి అది వాళ్ళు అదిగో కేకేంద్ర పిలిపిస్తున్నాడు ఎంతమందిని పంపిస్తారన్నా
मंदिर में आए से चप्पल लेके आता क्या बाहर आ गया హనుమాన్ సింగ్ సత్యబాయి గారు అమ్మవారికి 500 రూపాయలు సంపాదించారు. వారికి వారి కుటుంబ సభ్యులకు కూడా భోజనం చేయాలని తెలియజేయాలని కోరుతున్నాం. విజేంద్ర సింగ్ స్వామి గారు అమ్మవారికి 200 రూపాయలు సంపాదించారు. వారికి వారి కుటుంబ సభ్యులకు కూడా భోజనం చేయాలని తెలియజేయాలని కోరుతున్నాం. అమ్మవారికి 200 రూపాయలు సంపాదించారు. వారికి వారి కుటుంబ సభ్యులకు కూడా భోజనం చేయాలని కోరుతున్నాం. అమ్మా ఎవరో ఇంటి శాతం పడిపోయిందమ్మా, ఇంటి శాతం పడిపోయింది. మా దగ్గర ఉంది, బయట దగ్గర ఉంది, తీసుకెళ్ళమ్మా. ఆటా కోటేశ్వరరావు గారు అమ్మవారికి 500 రూపాయలు సంపాదించారు. వారికి వారి కూడా కొంచెం కోరుతున్నాం. అమ్మవారికి వారికి వారి కూడా కోరుతున్నాం. ఇంకోటి అలా గారు వారి కుటుంబ సభ్యులు భక్తి శ్రద్ధతో అమ్మవారికి 1,100 రూపాయలు ఇచ్చారు. వారికి